ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని ఈ నెల 16న కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. కర్నూలు సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలన్నారు. విభజన హామీల్లో ఒక్క హామీ నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. ప్రజలపై జీఎస్టీ పేరుతో పన్నులు వేసి ప్రస్తుతం తగ్గించామనడం వేడుకలు చేసుకోవడం ఎంతవరకు సబబన్నారు. ఈ నెల 15న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు వస్తున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వస్తే ఈ ప్రాంతం ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, కొన్ని నిధులు ఏమైనా వస్తాయి అనే ఆలోచనతో చాలామంది భావిస్తారు. కానీ నరేంద్ర మోడీ దేనికోసం, చంద్రబాబు నాయుడు ఇక్కడ సభ పెట్టేది దేనికోసం అంటే ఉత్సవాలు. ఏం ఉత్సవాలు? ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిందని ఉత్సవాలా, లేదు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఉత్సవాలా, లేదు ఈ ప్రాంతంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఉత్సవాలు. ఇవేమీ ఆ ఉత్సవాల్లో లేవు. ఏమయ్యే ఉత్సవాలంటే జిఎస్టీ తగ్గించాం, ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, ప్రజలారా నరేంద్ర మోడీని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ రకంగా ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నయవంచన మరొకటి కాదని వామపక్ష పార్టీలకి తెలియజేస్తుంది. వేరే వాళ్ళు కూడా కాదు. 2014 ఎన్నికల సందర్భంగా వీళ్ళిద్దరు కలిసి హామీలు ఇచ్చారు. విభజన హామీని అమలు చేస్తాం, రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఇస్తాం, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం, వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 2014 నుంచి ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ ప్రధాని ఉన్నాడు. ఇప్పుడు దాకా కర్నూలు జిల్లా కానీ రాయలసీమ కానీ వెనకబడిన ప్రాంతాలకు ఏమి ఇచ్చారో ఈ బహిరంగ సభలో సమాధానం చెప్పాలి. ఇది వామపక్షాలను ప్రశ్నించేది. ప్రధానమంత్రి బాధ్యత అది. ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాడు ఆయన, మొదటి సభ జిఎస్టీ సభ. ఈ రకంగా ఏమీ చేయకుండా ప్రజలకు సంబంధించి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ ఏమీ చేయకుండా ఉత్సవాలు దేనికోసం, ఎవరి కోసం, ధనాన్ని దుర్వినియోగం చేసినందుకోసం ఉత్సవాలు జరుపుతారా? ప్రజలకు నడ్డి విరగొట్టడానికి చేసినటువంటి దుర్మార్గ పనికి ఉత్సవాలు జరుపుతారా? దీనికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలి. అందుకోసమే ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం చేసిన, ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రం చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా 15వ తేదీ వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని గురించి పట్టించుకోకుండా ఈ 11 సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కర్నూలు నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు. అందుకే వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మరి 16వ తేదీ పర్యటన నిరసిస్తూ 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలోన మరి కమ్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, ఇతర పార్టీల రాష్ట్ర నాయకులంతా కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మరి పర్యటనని ఈ కర్నూలు నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే ఆయనకి ఏమాత్రం కూడా నైతిక హక్కు లేదు. కాబట్టి గో బ్యాక్ నరేంద్ర మోడీ అని చెప్పి ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో మరి ప్రజలంతా కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మరి భవిష్యత్తులో మనం ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ 11 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకపోగా వారు మోసం చేశారు. రాష్ట్ర విభజన సమయంలోన ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు అన్నారు. తీరా తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు 11 సంవత్సరాల కాలమైన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడలేదు, పక్కన పెట్టేశారు. మరి విభజన సమయంలోన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం.
ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, కేంద్రీయ విద్యాసంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక హామీలని పొందుపరిచారు. ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి జిఎస్టీని తగ్గించామని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈ జిఎస్టీ కారణంగా 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రధానమంత్రిని కర్నూలు తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసుకోవడానికి, ప్రజలకు మేలు జరిగిందని ప్రచారం చేసుకోవడానికి వీరంతా కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి విభజన హామీలు మరి అమలు చేయకుండా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకోకుండా, విశాఖ పరిశ్రమని ప్రైవేటీకరణ ఆపుకోకుండా, ఏమాత్రం కూడా రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఈ 11 సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కర్నూలు నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు. అందుకే వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మరి 16వ తేదీ పర్యటన నిరసిస్తూ 15వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది.